అందరికీ నమస్కారం అండి. నా పేరు తూమ్ శ్రీనివాస్ ముదిరాజ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్. ముఖ్య విషయం ఏమిటంటే, ఈ దేశంలో ప్రైవేట్ స్కూల్స్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ని రెండింటినీ జాతీయం చేయాలనేదే డిమాండ్. ఒకప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పేరు మోసిన బ్యాంకులన్నింటినీ జాతీయం చేసి, జాతికి అంకితం చేసి, ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువచ్చి ఏ విధంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి వడ్డీ రేట్ల ద్వారా బ్యాంకులు నడుస్తున్నాయో, ఈ రోజున దేశంలో ఉన్నటువంటి స్కూల్స్, హాస్పిటల్స్ రెండింటినీ కూడా జాతీయం చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడిచే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఏ విధంగా అంటే, ఒక ఓపీ అంటే పెన్ను పెట్టి మనకి ఏం జబ్బులు ఉన్నాయో టెస్టుల కోసం ఆయన పలాని టెస్టులు చేయమని చెప్పడం కోసమే 500 రూపాయలు, 1000 రూపాయలు, 800 రకరకాల ఓపీ రేట్లు ఉన్నవి. అటువంటి ఆ తర్వాత ఆయన ఇక బ్లడ్ టెస్టులు, ఏవో టెస్టులు రాస్తే ఆ టెస్టులన్నిటికీ మరొక రేట్లు. ఇవన్నీ పోగా ఆయన ఏం జబ్బు నిర్ణయించిన తర్వాత అప్పుడు మరొక రేటు. అది హాస్పిటల్లో జరుగుతున్న తంతు. ఇక స్కూల్స్కి వచ్చేళ్ళకే ఎల్కేజీ చదవాలంటాడు, ఫస్ట్ నర్సరీ చదవాలంటాడు, ఎల్కేజీ అంటాడు, యూకేజీ అంటాడు, తర్వాత ఫస్ట్ క్లాస్ అంటాడు. ఒక యూకేజీకి, ఎల్కేజీకి, నర్సరీలకే వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేసి స్కూల్స్, బుక్స్, షూస్, బ్యాగ్స్ అన్నీ వాళ్ళే ఇచ్చి దోచుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు విద్యా సంస్థలను, వైద్య సంస్థలను జాతీయం చేసి ఈ దేశ ప్రజలను ఈ యొక్క విద్యా సంస్థలు, వైద్య సంస్థల నుంచి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరపున భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం.